ప్రతిష్టాపనమై అమ్మవారు చాముండేశ్వరి కొండూరులో వెలిసింది. ఇక్కడి నుంచి మరి లోక కన్యాతనమై అందరికీ ఆశీర్వచనాలు, అందరూ బాగుండాలని మరి ఆశీర్వచనాలు చాముండేశ్వరి ఇవ్వడం జరుగుతున్నది. కొండూరు చౌడమ్మ కొండూరు అంటేనే చాముండేశ్వరికి సంబంధించిన కొండూరు. చాముండేశ్వరి ఇక్కడ వెలిసింది కాబట్టి మరి ఇక్కడ చౌడమ్మ కొండూరు అనేది నామకరణం జరిగింది. అందరికీ తెలుసు, ఎందుకంటే బైంసలో మరి మహిషాసురుని రాక్షసుని మరి చాముండేశ్వరి పార్వతీదేవి చాముండేశ్వరి అవతారములో సంహరించిన తర్వాత గోదావరి గట్టున 4 కిలోమీటర్ల దూరములో ఇక్కడ స్వయం వెలిసింది కాబట్టి ఈ స్వయం వెలిసిన చాముండేశ్వరి మరి లీలలు వారి యొక్క మరి అనేకమైన ఆశీస్సులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ప్రశస్తమైన స్థలము చాముండేశ్వరి వెలిసిన తర్వాత ఈ స్థలములో మరి అనేకమైన దేవాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మా ఇంటి దేవుడు లక్ష్మీనరసింహ స్వామి కూడా మరి ఇక్కడ గోదావరి గట్టున మరి కొండూరు గ్రామ ప్రాంతంలో మా ఇంటి దేవుడు కూడా స్వయం వెలిసి ఉండే ఏదైతే గోదావరిలో మునగడం జరిగిందో, ఏదైతే శ్రీరామ్ సాగర్లో మునిగిన తర్వాత దాన్ని ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మరి చాలా ప్రశస్తమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయము మరి ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా లక్ష్మీ దేవాలయం కానివ్వండి, నాగదేవత కానివ్వండి, అన్ని దేవాలయాలు ఇక్కడ మరి భీమన్న కానీ అన్ని దేవాలయాలు ఒక సముదాయం ఇక్కడ అనేకమైన అందరికీ ఆరాధ్యమైన దేవతలు ఇక్కడ వెలిసిండ్రు. అది కాకుండా ఇక్కడ ఏదైతే శివాలయం కానీ, ఆంజనేయ స్వామి కానీ, నవగ్రహాలు కానీ లేకుండే ఇప్పుడు మరి గ్రామస్తుల సహకారంతో కానీ అటు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి ఏదైతే కేసీఆర్ గారు సిస్టర్ను ఇక్కడ మెట్టిళ్ళు కాబట్టి 1 కోటి రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానితోని దాతల సహకారంతో ఈ రోజున మరి శివాలయం కూడా ఏర్పాటు కట్టడం జరిగింది. అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మరి కట్టడం జరిగింది. ఈ రోజున చూస్తుంటే మరి గోదావరి గట్టున మరి ఇక్కడ నుంచి ఏదైతే నిజామాబాద్ జిల్లా ఉందో, నిజామాబాద్ జిల్లా నుంచి మరి ఏదైతే బైన్సకు పోవాలంటే, నిర్మల్ జిల్లాకు సంబంధించిన బైన్సకు పోవాలంటే మరి చుట్టూ దూరం నుంచి పోవాల్సిన పరిస్థితి, పుట్టిలో పోవాల్సిన పరిస్థితి ఉండే. ఈ రోజున చూస్తుంటే మరి ఏదైతే గత ప్రభుత్వంలో పెద్ద బ్రిడ్జి ఏర్పాటు చేసి 120 కోట్లతోని మరి డబల్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజానికానికి చాలా సౌకర్యము, ఏదైతే ఆదిలాబాద్ ప్రాంతము, నిర్మల్ ప్రాంతం ఉందో ఇక్కడి నుంచి పోవడానికి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా దైవ మహత్యమే అంటాను. ఎందుకంటే మనం నిత్యం కూడా ఏదో దేవుణ్ణి పూజిస్తే మనకు మానసికంగా మరి ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమంలో శివాలయం కానీ, ఆంజనేయ స్వామి ధ్వజస్తంభం కానీ, నవగ్రహ స్థాపన కానీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అమ్మవారికి యంత్రస్థాపన, నూతన యంత్రస్థాపన కూడా మళ్ళీ చేయడం జరుగుతున్నది. ఈ 5 రోజుల కార్యక్రమంలో 3వ తారీఖు నుంచి రేపు పూర్తి చేసి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క అందరి దేవతల యొక్క చాముండేశ్వరి శివాలయం యొక్క ఆంజనేయ స్వామి మరి లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరి తెలంగాణ ప్రజానికి ఉండాలని, అందరి ఆరోగ్యము ఆయు అందరు బాగుండాలని, కలిసిమెలిసి తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆ దేవతలందరినీ కోరుతున్నాను. ఎంతో ప్రయాసాలకు కూడిన ప్రయాసము. వ్యయం అంటే డబ్బుతో కూడుకున్న పని, ప్రయాసం అంటే 5 రోజుల కార్యక్రమం చేయాలంటే మరి దానికి ముందు 50 రోజుల ప్రయత్నం ఉంటుంది. మరి ఈ గ్రామస్తులు మరి స్త్రీలు పురుషులు అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి 30,000
పత్రికలు పంచడం కానీ నాకు తెలిసి ఒకే రోజున 30,000 ఇస్తరాకులు మరి భోజన సదుపాయం గురించి తేవడం కూడా జరిగింది. కాబట్టి అందరికీ గ్రామస్తులందరికీ నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం చేపట్టి మా అందరినీ ధన్యులు చేసినందుకు కొండూరు గ్రామస్తులందరికీ అందరికీ చిన్న పెద్ద అక్కలకు అన్నలకు అందరికీ కూడా కమిటీకి ముఖ్యంగా కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నదో ఈ కమిటీ సభ్యులు కూడా వారు కూడా మరి ఈ సందర్భంలో వారు దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకొని ఈ దీక్షలో అంకుటిత దీక్షతోనే పనిచేస్తున్నారు. కాబట్టి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒకసారి సందర్శించి ఈ దేవతలని అందరి యొక్క ఆశీస్సులు కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాను.